ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఏ గ్రామదేవతను పూజించడం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం. ఈరోజు తిథి చైత్ర శుద్ధ విధియ, తెల్లవారుజామున 4:11 వరకు. తదుపరి తదియ తిథి ప్రారంభం. నక్షత్రం రేవతి, తెల్లవారుజామున 4:10 వరకు. తదుపరి అశ్విని నక్షత్రం ప్రారంభం. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఈనాటి తిదివార నక్షత్రాలను అనుసరించి ఈరోజు శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. దీంతో పాటుగా అనేక విషయాలలో మార్పులు చేర్పులు చేసుకొని ముందుకు సాగేందుకు కూడా మీరు ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన వ్యక్తుల పరిచయం వలన ఆనందం కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, కుజ రాహువులు కుంభంలోను, బుధుడు వక్రగతిలో కుంభరాశిలోను, రవి శుక్ర శని మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే నూతన రుణాలు, నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. వ్యాపారస్తులు వ్యాపారాభివృద్ధి గురించి ఎక్కువగా ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన వ్యక్తుల పరిచయం వలన మీరు ఆశిస్తున్న పనులు వేగవంతంగా పూర్తి చేసుకునేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. దీంతో పాటుగా ఆరోగ్యం పట్ల మాత్రం జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. మార్పులు చేర్పులు ఉద్యోగానికి సంబంధించి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉన్నతాధికారుల ప్రశంసల గురించి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక మేషరాశికి చెందిన స్త్రీలకి గనక పరిశీలించినట్లయితే కోర్టు వ్యవహారాలు వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. తొందరపాటు నిర్ణయాల వలన అధిక ధన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తగు జాగ్రత్తలు పాటించాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మీరు గనక మార్పులు చేర్పుల గురించి ప్రయత్నం చేస్తుంటే అందులో కూడా మీకు ప్రతికూలత అనేది గోచరిస్తోంది. మేషరాశి వారు ఈరోజు శ్రీ సూక్తం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికాభివృద్ధి గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మార్పులు అయితే కనిపించటం లేదు. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. నూతన బరువు బాధ్యతలు ఉద్యోగస్తులు స్వీకరించాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉన్నతాధికారుల ప్రశంసలు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశికి చెందిన వ్యాపారస్తులకి కూడా వ్యాపారానికి సంబంధించి మార్పులు చేర్పులు ఉండటంతో పాటు నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వృషభ రాశికి చెందిన స్త్రీలు మాత్రం అనేక విషయాలలో వీరికి సహాయం అనేది లభిస్తూ ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయాలు, మిత్రుల వలన కూడా వీరికి లాభం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈరోజు దుర్గా సప్తశ్లోకి చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారు మాత్రం వైవాహిక జీవితం గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. కుటుంబ వృద్ధి గురించి ఎక్కువగా మీరు ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. మిథున రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. అయితే వాహనాలు నడుపుతున్నప్పుడు మాత్రం జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి ఆర్థికంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. మిథున రాశికి చెందిన వారు ఈరోజు దేవి ఖడ్గమాల స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9.
కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అలాగే ప్రతి విషయం గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. మీరు అనాలోచితంగా చేసే పనుల వలన మాటల వలన ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు విషయాలలో కూడా మీకు ప్రతికూలత అనేది గోచరిస్తోంది. భూ సంబంధిత వ్యవహారాలు అలాగే గృహ సంబంధిత వ్యవహారాలలో కూడా మీకు ఇబ్బందులు అనేవి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శత్రువులు అధికంగా ఉండటం వలన మాట పట్టింపులు మీ యొక్క కుటుంబ సభ్యులతోటి కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. పాత బకాయిలు రుణాలు తీర్చాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. స్థిరాస్తులు తనఖా పెట్టాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. అలాగే మీ ఆస్తులు గురించి వాటిని అమ్మే ప్రయత్నం కూడా మీరు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు దుర్గా అష్టోత్తరం చదవటం వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు మాత్రం జాగ్రత్త వహించడం అనేది అవసరం. అయితే ఆర్థికంగా వీరికి అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయాల వలన లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా మాత్రం ముందుకు సాగేందుకు ప్రయత్నించాలి. ఉద్యోగస్తులకి ఇతర వృత్తులలో ఉన్న వారికి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. వ్యాపారస్తులకి మాత్రం నూతన వ్యాపారాభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. అలాగే మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఉద్యోగము వ్యాపారము వీటిపైన మీరు అధిక ఆసక్తిని కూడా కనబరుస్తూ ఉంటారు. సంతానము వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. సింహరాశికి చెందిన స్త్రీలు మాత్రం కోర్టు విషయాలలో ఆటంకాలు అనేవి కలుగుతూ ఉంటాయి. ప్రతి విషయం కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. తొందరపాటు చర్యల వలన అనేక విషయాలలో మీకు ఇబ్బందులు నష్టము కలిగే అవకాశాలు ఉంటాయని కూడా గ్రహించాలి. సింహరాశికి చెందిన వారు ఈరోజు లలిత త్రిశతి చదవటము వినటము, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఆర్థిక స్థితిగతులు వీటి గురించి ఎక్కువగా ఆలోచన చేసే పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. మార్పుల గురించి ప్రయత్నిస్తున్నా మార్పులు కలగకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. అలాగే ప్రతి విషయంలోనూ కూడా ఆటంకాలను అధిగమించి మీరు ముందుకు సాగేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కన్యారాశికి చెందిన స్త్రీలకి కూడా ఆస్తి తగాదాలు ఉండటం, అన్నదమ్ములతోటి ప్రతి విషయంలోనూ ఇబ్బందులు ఉండటం, దీంతోపాటు తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. కన్యారాశికి చెందిన వారు ఈరోజు దుర్గా సహస్రనామాలు చదవటం వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి మాత్రం ఆర్థికంగా అనుకూలత అనేది ఉన్న ఖర్చులు కూడా అదే విధంగా ఉండబోతున్నాయి. సంతానం ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి. మాట పట్టింపులు అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి ప్రతి విషయంలోనూ మీ యొక్క కుటుంబ సభ్యులతోటి. కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. నూతన పెట్టుబడులు పెడుతున్న వారు తప్పనిసరిగా జాగ్రత్త వహించి పెట్టుబడులు మాత్రం పెట్టాలి. అధిక ధన నష్టం లాంటిది ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా కోరటం మంచిది. బంధుమిత్రులతోటి మీరు సమయం గడిపేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే వారితోటి మనస్పర్ధలు లాంటివి కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక తులారాశికి చెందిన స్త్రీలు మాత్రం వీరు భూ సంబంధమైన విషయాలలో ఎక్కువగా వీరికి చికాకులు అనేవి కలుగుతూ ఉంటాయి. సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి ప్రతి విషయంలోనూ కూడా ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తులారాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీనారాయణ అష్టోత్తరం చదవటం వినటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన మీకు మంచి శుభాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృశ్చిక రాశికి చెందిన వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాలలో మీకు ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. లిటిగేషన్లు, కోర్టు కేసులు ఈ విషయాలలో మీకు వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అనుకున్న విధంగా ప్రతి పని పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తుంది. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఈరోజు ఎటువంటి మార్పులు లేకపోవటం లేదా తగిన సమాచారం లభించకపోవటం ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి కూడా కోపావేశాలు అధికంగా ఉంటాయి. మాట పట్టింపులు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. గృహ సంబంధిత వ్యవహారాలలో చికాకులు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు ప్రతి విషయంలోనూ కూడా మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు సాగాలి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు అఖిలాండేశ్వరి స్తోత్రాన్ని చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి మాత్రం వీరి యొక్క ఉద్యోగము, వ్యాపారము, వైవాహిక జీవితం, భాగస్వామ్యం వీటి గురించి ఎక్కువగా ఆలోచన ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకైతే ఉద్యోగానికి సంబంధించి మార్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థానచలనం, బదిలీలు, హఠాత్తుగా ఉద్యోగంలో మార్పులు చేర్పులు, ప్రాజెక్టులు మారటం, నూతన ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించటం ఇవన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటాయి. వ్యాపారస్తులకి మాత్రం భాగస్వామ్యం వలన ఇబ్బందులు కలుగుతాయి. దీంతో పాటుగా ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేసే అవకాశం అయితే గోచరిస్తోంది. అయితే భాగస్వామ్యంలో ఉన్నవారు మాత్రం ఆర్థికపరమైన విషయాలలో చికాకుకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆశించినట్టుగా ఈ ప్రయత్నాలలో అనుకూలత లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఇక ధనురాశికి చెందిన స్త్రీలు కూడా వీరి యొక్క వైవాహిక జీవితం గురించి జాగ్రత్త వహించాలి. భాగస్వామ్యంలో ఉన్న వారికి ఆర్థిక పరంగా ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. తొందరపాటు చర్యల వలన ధన నష్టం కలిగే అవకాశాలుంటాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక ధనురాశికి చెందిన వారు ఈరోజు మహాలక్ష్మి అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు మాత్రం ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించడం అయితే అవసరం. అయితే ఆర్థికపరమైన విషయాలలో ఈరోజు ప్రత్యేకించి ఎక్కువగా ఇబ్బందికైతే గురికారు. కానీ ఆరోగ్యం పట్ల మాత్రం జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలు, లిటిగేషన్స్, భూ సంబంధిత వ్యవహారాలు వీటికి సంబంధించి చికాకులు మాత్రం అధికంగా ఉంటాయి. సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈరోజు ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగానికి సంబంధించి అభివృద్ధి అనేది ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం పట్ల మాత్రం జాగ్రత్త వహించడం అనేది అవసరం. ఇక మకర రాశికి చెందిన స్త్రీలకి అనేక విషయాలలో మంచి శుభ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. ఆర్థికంగా అనుకూలత ఉండటం, సంతానానికి మీరు ఆశించినట్టుగా పురోగతి ఉండటం, స్థిరాస్తులలో సానుకూలత లభించటం, స్థానచలనం, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ప్రయత్నం అనేది ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మకర రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ కవచం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇక్కడ ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. నూతన భాగస్వామ్యం, నూతన వ్యాపారం వీటి గురించి ఆలోచన చేస్తున్న వారికి ప్రతికూలత అనేది ఎక్కువగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో ఒడిదుడుకులు అనేవి గోచరిస్తున్నాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత కనిపించటం లేదు. ఇక కుంభరాశికి చెందిన స్త్రీలు వివాహాది శుభకార్య ప్రయత్నాలతో పాటు మీరు గనక నూతన భాగస్వామ్యం గురించి ప్రయత్నం చేస్తుంటే ఇందులో కూడా మీకు ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. విదేశీ ప్రయాణాల గురించి ఆలోచిస్తున్న వారికి ఆటంకాలు లేదా వాయిదా పడటం అనేది గోచరిస్తోంది. మీ కృషికి తగిన ఫలితం లభించేందుకు ఇంకా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కుంభరాశికి చెందిన వారు ఈరోజు సిద్ధలక్ష్మి స్తోత్రాన్ని చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మీనరాశి వారు వీరి కుటుంబము, అలాగే వీరి యొక్క వైవాహిక జీవితం, భాగస్వామ్యం, వ్యాపారం, ఆర్థిక పురోగతి వీటి గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు.
భాగస్వామ్యంలో మాత్రం ఒడిదుడుకులుంటాయి, ఖర్చులు అధికంగా ఉంటాయి, ఆర్థికంగా అనుకూలత ఉండదు. దీంతో పాటు రావాల్సిన బకాయిలు, రావలసిన రుణాలు ఇవి కూడా సమయానికి అందకపోవటం మీకు ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉంటారు. స్థానచలనము, బదిలీలు ఇలాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి ప్రయాణాలు లాంటివి అధికంగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులు మాత్రం ఎక్కువగా ప్రయాసకి గురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామ్యం వలన లాభం కలగకపోగా వారి వలన ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి, లేదా మాట పట్టింపులు, ఆర్థికపరమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. ఇక మీనరాశికి చెందిన స్త్రీలు నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. దీంతో పాటు ఆర్థిక స్థిరత్వం కోసం ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తారు. బంధుమిత్రుల్ని కలవటం, విందు వినోదాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మీనరాశికి చెందిన వారు ఈరోజు కనకధార స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మీదేవి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.